2011 బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తొలిసారిగా అధికారంలోకి వచ్చింది. కాగా అప్పట్లో బెంగాల్లో రతన్ టాటా నానో కార్ల ప్రాజెక్ట్ చేపట్టారు. దీనికోసం జరిపిన భూసేకరణ కార్యక్రమం అత్యంత వివాదాస్పదంగా మారింది. కాగా భూసేకరణకు వ్యతిరేకంగా మమత నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నిరసన నిర్వహించింది. ఈ నేపథ్యంలో నానో కార్ల ప్రాజెక్ట్ బెంగాల్ నుంచి తరలిపోయింది. 2011 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ తొలిసారి అధికారంలోకి వచ్చింది. పశ్చిమ బెంగాల్లో ఇప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ బలమైన రాజకీయ పార్టీయే. ఈ విషయంలో ఎవరికీ రెండో ఆలోచనే లేదు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ సంస్థాగతంలో బలంగా ఉంది. గ్రామాన తృణమూల్ కాంగ్రెస్కు మెరికల్లాంటి కార్యకర్తలున్నారు. అంతేకాదు గత 15 సంవత్సరాలుగా బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే తృణమూల్ కాంగ్రెస్ రాత్రికి రాత్రి అధికారంలోకి రాలేదు. అనేకానేక ఉద్యమాల నేపథ్యంలో బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీ ఒక ప్రబల శక్తిగా మారింది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నానో కార్ల ప్రాజెక్టు గురించే. కాగా బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్కు 7వ ముఖ్యమంత్రి. 2000 నుంచి 2011 వరకు బుద్ధదేవ్ భట్టాచార్య బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలోనే నానో కార్ల ప్రాజెక్టు తెరమీదకొచ్చింది. ఇక బెంగాల్లో నానో కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించాలన్నది పారిశ్రామికవేత్త దివంగత రతన్ టాటా ఆలోచన. ఈ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ చేపట్టారు. అంతేకాదు నానో కార్ల ప్రాజెక్టుకు అవసరమైనన్ని భూములు దొరకలేదు. దీంతో రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవడం ప్రారంభమైంది. దీంతో అగ్గిరాజుకుంది. రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకోవడాన్ని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ తీవ్రంగా నిరసించారు. ఇందులో భాగంగా బెంగాల్ వ్యాప్తంగా తృణమూల్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ఈ ఆందోళన నేపథ్యంలో బెంగాల్ అంతటా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. బెంగాల్లో నానో కార్ల ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనను రతన్ టాటా విరమించుకున్నారు. దీంతో నానో కార్ల ప్రాజెక్టు బెంగాల్ నుంచి గుజరాత్కు తరలిపోయింది. అంతిమంగా బెంగాల్ రైతులు విజయం సాధించారు. అయితే ఈ విజయం ఘనత చివరకు మమతా బెనర్జీ అకౌంట్లో పడింది. అయితే నానో కార్ల ప్రాజెక్టు తరలిపోయిన తర్వాత బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు వచ్చాయి. అంటే 2011 అసెంబ్లీ ఎన్నికల మాట. అప్పటికి తృణమూల్ కాంగ్రెస్ బెంగాల్లో రాజకీయంగా ఎదుగుతున్న ఒక పార్టీ మాత్రమే. అంతేకాదు బెంగాల్ రైతులు కార్మికుల హక్కుల కోసం పోరాడే పార్టీగా సామాన్య జనంలో మంచి పేరు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో నానో కార్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల ప్రభావం 2011 బెంగాల్ ఎన్నికలపై పడింది. ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ మొత్తం 184 సీట్లు గెలుచుకుంది. ఎన్నికల్లో సిపిఎం ఘోర పరాజయం పాలైంది. కేవలం 40 సీట్లకే సిపిఎం పరిమితమైంది. అంతిమంగా సిపిఎం నాయకత్వంలోని లెఫ్ట్ ఫ్రంట్ 34 సంవత్సరాల సుదీర్ఘ పాలనకు తెరపడింది. పశ్చిమ బెంగాల్లో దుర్భేద్యమైన సిపిఎం కంచుకోట కుప్పకూలింది. దీంతో అధికారాన్ని వెండి పళ్లెంలో మమతా బెనర్జీకి అప్పగించారు అప్పటి బెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య. కాగా బుద్ధదేవ్ భట్టాచార్య బెంగాల్లో చివరి వామపక్ష ముఖ్యమంత్రి. అంతేకాదు పెట్టుబడిదారీ అనుకూల విధానాల కమ్యూనిస్టు నేతగా బుద్ధదేవ్ పేరు తెచ్చుకున్నారు. ఈ కారణంతోనే రతన్ టాటా నానో కార్ల ప్రాజెక్టుకు బుద్ధదేవ్ భట్టాచార్య సర్కార్ అనుమతి ఇచ్చిందంటారు రాజకీయ పరిశీలకులు. అయితే చివరకు నానో కార్ల ప్రాజెక్టు ప్రయోగం వికటించింది. అంతిమంగా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాగా అప్పటి నుంచి రాజకీయంగా మమతా బెనర్జీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుస ఎన్నికల్లో ఆమె గెలుస్తూ వచ్చారు. ఆ తర్వాత 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఎంసీ విజయం సాధించింది. దీంతో మమతా బెనర్జీ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక 2021లో జరిగిన బెంగాల్ శాసనసభ ఎన్నికలు కీలకంగా మారాయి. ఎటువంటి పరిస్థితుల్లోనూ తృణమూల్ కాంగ్రెస్ను అధికారంలోకి రానివ్వకుండా చేయడానికి భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేసింది. అయితే మమతా బెనర్జీ ప్రమాదాన్ని పసిగట్టారు. వ్యూహాత్మకంగా బెంగాల్ ఐడెంటిటీని రెచ్చగొట్టారు. ఇద్దరు గుజరాత్ నాయకుల కారణంగా బెంగాల్ అస్తిత్వం ప్రమాదంలో పడిందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆమె టార్గెట్ చేశారు. చివరకు మమతా బెనర్జీ వ్యూహం ఫలించింది. అంతిమంగా 2021 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం సాధించింది. మమతా బెనర్జీ ముచ్చటగా 3వసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఇదిలా ఉంటే భారతీయ జనతా పార్టీకి పశ్చిమ బెంగాల్ ఇప్పటికీ కొరకరాని కొయ్యే. దేశంలో అనేక రాష్ట్రాలలో కమలం పార్టీ ఎంట్రీ ఇచ్చింది. అయితే పశ్చిమ బెంగాల్ మాత్రం ఇప్పటికీ కమలం పార్టీకి వశపడలేదు. ఈ నేపథ్యంలో బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ను దెబ్బతీయాలని భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ను ఓడించాలంటే చిన్న విషయం కాదు. బెంగాల్లో ప్రతి మారుమూల గ్రామంలోనూ
తృణమూల్ కాంగ్రెస్కు పటిష్టమైన యంత్రాంగం ఉంది. దీంతో ఈసారి ఎన్నికల్లో పక్కా వ్యూహంతో కమలం పార్టీ రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో కమలం పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ప్రధానంగా చొరబాటుదారుల అంశాన్ని కమలం పార్టీ తెరమీదకు తీసుకొచ్చింది. చొరబాటుదారులకు మమతా బెనర్జీ పెద్ద ఎత్తున ప్రోత్సాహం ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా పదే పదే ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. అంతేకాదు చొరబాటుదారులను ఓట్ బ్యాంకుగా మార్చుకుని భూమిపుత్రులైన బెంగాల్ వాసులకు మమతా బెనర్జీ అన్యాయం చేస్తోందని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. దీంతో చొరబాటుదారుల విషయంలో బెంగాల్ ప్రజల ముందు మమతా బెనర్జీని దోషిగా నిలబెట్టే ప్రయత్నాలు చేసింది కమలం పార్టీ. అయితే ఈ ప్రయత్నాల్లో కమలనాథులు చాలా వరకు సక్సెస్ అయ్యారు. అలాగే సర్ ప్రక్రియ అమలుపై మమతా బెనర్జీ కొన్ని నెలలుగా తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే సర్ ప్రక్రియ అమలు కారణంగా తప్పుడు పేర్లతో ఓటరు జాబితాలో పేర్లు నమోదైన విషయాన్ని ఎన్నికల సంఘం అనేకసార్లు వెల్లడించింది. ఈ సందర్భంగా మమతా బెనర్జీ చేసిన అన్ని ఆరోపణలకు వివరంగా ఎన్నికల సంఘం సమాధానం ఇచ్చింది. అయినప్పటికీ ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేయడం మమతా బెనర్జీ మానుకోలేదు. దీంతో రాజ్యాంగబద్ధమైన ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ అవాకులు చవాకులు పేరడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న తెరమీదకొచ్చింది. దీంతో విద్యావంతులు ఆలోచనలో పడ్డారు. మొత్తం మీద ఎన్నికల సంఘంపై మమతా బెనర్జీ చేసిన ఆరోపణలు, విమర్శలు చివరకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ పాయింట్లుగా మారాయి. అంతేకాదు ఈసారి వ్యూహాత్మకంగా హిందూ అజెండాను కమలం పార్టీ అగ్రనాయకత్వం తెరమీదకు తీసుకొచ్చింది. బెంగాల్ వ్యాప్తంగా ఉన్న హిందువులందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చే కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టింది. అలాగే బెంగాల్లో ఆలయాలకు కొదవలేదు. అయితే అనేక ఆలయాలు ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ ఆలయాల మరమ్మత్తు కోసం మమతా బెనర్జీ ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదన్న విమర్శలు ఉన్నాయి. ఇదే అంశాన్ని బీజేపీ నాయకులు వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకొచ్చారు. ఎన్నికల ప్రచారంలో వీటినే హైలైట్ చేస్తున్నారు. మొత్తం మీద ఈసారి కమలం పార్టీతో తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర పోటీ ఎదుర్కొంటోంది.